రథాన్ని తయారు చేశాడు.
వచ్చాడు. అప్పుడు ఇంకా ఇది కట్టినప్పుడు వచ్చి అమ్మవారి మీద కొన్ని శ్లోకాలు చెప్పు వెళ్ళాయి. తర్వాత గడిగా అనుకోకుండా శిష్యుడు అంటే గురువుకి ఎక్కడానికి వస్తుందంటే ఇది ఇలా వస్తుంది ఆత్మ. మొన్నటి రోజుని జేసీ ప్రసాద్ ఫోన్ చేసి గురుగారు నా అవకాశం లేదు యథార్థానికి ముందే అనుకున్నా నెల్లూరు శ్రీరామకృష్ణ గారు కనిపిస్తూ బాగుంటుంది వీళ్ళు వీళ్ళకేం తిరిగిపోతుంది. మహనీయులు ఒకసారి కనిపిస్తే తక్కువగా అంటే తర్వాత బాగున్నారు. ఎలాంటి నవరాత్రులు ఎలాంటి మహనీయులు ఎక్కడ ఖాళీ లేకుండా ముందరస్తుగానే ఉంటారు గురువుడు. అలాంటి పక్కనాన్ని తెలియదు కదా. సరే అయితే అనుకుని సంకల్పం చేసిన తర్వాత జేసీ ప్రసాద్ ఏం చేశాడంటే గురుగారు మనకు అవకాశం వచ్చిందన్న. ఏంటంటే ఇలా శ్రీరామకృష్ణ గారు అవకాశం ఇచ్చిలా ఉన్నారంటే ఏం చేయమంటారు అలా అప్పట్లోనైతే గంటలంగా ఉంటుంది. వాళ్ళందరూ వచ్చేవాడు వెళ్ళేవాడు కలసిపెట్టుకున్నాడు వెళ్ళిపోయేవాడు నాన్న మీద అలా ఒప్పుకోదు. మొత్తం కూడా ఆయన తీసుకుంటారు అబ్బాయి. అలా ఆయన నిజంగా చెబుతుంటే ఆ అమ్మవారి గురించి మనం ఇంటికి రాలంటే వాళ్ళ గాయత్రి అమ్మవారి గురించి చెబుతారు. అమ్మవారి గురించి 4 విషయాలు చాలా పవిత్రంగా చెప్తారు. సామాన్యంగా కాదు. అది వినేటువంటి వాడు అదృష్టాన్ని పడుతుంది. మనం వెళ్ళి అలాంటి వాళ్ళని చూడాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళు దొరకరు కూడా. మిగతా శాస్త్రం గురించి అయితే అమ్మవారి గురించి అయితే మనకు చాలా విశదీకరించి చెప్పడానికి నాణ్యులు ఇచ్చేస్తున్నాడు. రెండవది చాలా గంగా అవతరణ. అసలు గంగా అవతరించకపోతే మనం బ్రతుకుండేవాళ్ళం కాదు. ఒక మాట నడక పెట్టుకోండి. ప్రతివాడు మాట మాట్లాడతాడు. అమ్మవారు నాకు ఏం చేసింది కదండి. ప్రతివాడికి ఒక లక్షణం ఏమిటంటే ఏదైనా వస్తే అమ్మవారిని ఎందుకు దూషిస్తుంటాడు. అమ్మవారు నాకు ఏం చేసింది అనడానికి ఇంట్లోనే గంగావతరంలోనే సమాధానం మనకు ఏం చేస్తుంటాం ప్రతి నిమిషము కూడా. మీరు బాగా గమనిస్తే మహనీయులైతే విజ్ఞులైతే ఎరుడు 3వ రోజు అలా గంగావతరణ అరణ చక్కగా అవతారం చేసి ఆ సువాసిని పూజ చేస్తున్న తిమ్మర పోసేసి పూజ చేసినంతసేపు తిమ్మర పోసేసింది. పూజ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయినా వీళ్ళు అలా వీళ్ళు కూడా అమ్మవారి దర్శనమిచ్చారు. ఈవేళ గంగమ్మ గురించి మనం చెప్పుకునేటప్పుడు భాగీరథుడి గురించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. పదార్థులు అంతా కూడా రామాయణం నుంచి వచ్చినటువంటి భేటీ. ఈ అమ్మవారి స్వరూపం అంతా కూడా గాయత్రి స్వరూపం అంతా కూడా రామాయణం కాబట్టి కాతలవారు 24 అక్షరాలు 24,000 శ్లోకాలు 24,000 శ్లోకాలలో ఉండేటువంటి గాయత్రి మాత్ర ఇక్కడ రహస్యం బాగా వినాలి. సీతమ్మ రాముడు కూడా నడిచింది కాదు, ఎవరు నడిచారు? ఆ రామచంద్రమూర్తి కూడా. అంటే ఇక్కడ గాయత్రమ్మ నడిచింది. ఇది బాగా చెప్తున్నారు. అందుకునే రావణాసుడు సీతమ్మని ఎత్తుకుపోయే ముందు కాకాసుడు పుట్టాలతో నడుస్తుంది. కాకాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఏం చేశాడంటే సీతమ్మ కూర్చుంది. రామచంద్రమూర్తి కొండ మీద చక్కగా తలపెట్టు
రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ గంగా అవతార ఉత్సవం గురించి మనం మాట్లాడుకోగలగాలి. అమ్మగారు మనకి ఏం చేసింది? ఫస్ట్ ప్రశ్న పట్టుకోవడం. మీరు అనుకుంటారు కాయికంగా రాజకీయంగా ఉండేటువంటి వస్తువుని పట్టుకొచ్చి వినియోగిస్తున్నాడు. భక్తి లేదు ఇక్కడ. వెలిగించమన్నాడు, దీపం వెలిగించాడు. చూపించమన్నాడు, అగరొత్తు చూపించాడు. పెట్టమన్నాడు, నైవేద్యం పెట్టాడు. తెరమన్నాడు, ప్రదక్షిణం చేశాడు. దానం పెట్టమన్నాడు, పెట్టి. ఇది భౌతికంగా చేశావా, మానసికంగా చేశావా? మానసికంగా చేయలేదు. భగవంతుడు కావాల్సింది మనస్సు, వాచ, కర్మణ. మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత చేసేది ఏదైతే ఉందో అది పూజ. నీకు కొంతమంది ఈ మధ్య కొత్తగా అడిగారు, ఇందులో ఏం లేదు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇందులో ఏది లేవు విడదీసుకుంటున్నారు. ఇది చేయలేదు. ధ్యానం చేస్తే చాలానే కేవక్కర్లేదండి. అలా కళ్ళు మూసి కూర్చుంటే చాలా కేవక్కర్లేదు. నిజం. ఇందులో ఫస్ట్ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణులు ఒక మాట మాట్లాడతారు. ఎవరు తెలిసిందా అని ఛాయామి అంటారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏమిటని అర్థం? కాశీగా ఉంటుండొచ్చు దీంట్లో పెడితే అక్కడ వాళ్ళు ఈశ్వరారాధన చేసేటప్పుడు సాయంత్ర భాగంలో వాళ్ళు సప్త మహర్షులు వస్తారు. శుభ్రంగా కడిగేస్తారు. ఈశ్వరుడు కడిగేసేసి కూర్చొని అలాగా ఏంటికి తెలిసిందంటే శరీరాన్ని వదిలిపెట్టేసి ఓంకార నాదంతో కైలాసం కట్టబడతాడు. వెళ్ళి ఎవరున్న వాళ్ళు ఆయన ప్రాధేయపడి చేతులకి పరమేశ్వరుడి చేతుల మీద నడిపించి తీసుకువచ్చి వాడు పూజ చేసేటువంటి శివలింగం మీద కూర్చోబడతారు. ఈ ప్రతి వారు చేయాలి. తీసుకొచ్చిన తర్వాత